నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బిల్లును కేంద్రం అసెంబ్లీకి పంపితే రాజీనామా చేస్తా సీఎం. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్న టీజేఏసీ. మా పోరాటం కొనసాగాల్సిందే అశోక్ బాబు. లావోస్ లో కూలిన విమానం 49 మంది దుర్మరణం. భారత్ జవాన్లు అప్రమత్తంతో ఉన్నారు బీఎస్ఎఫ్ ఐజీ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ బిల్లును కేంద్రం అసెంబ్లీకి పంపించిన మరో క్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇది జరిగితే ఏం చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ బిల్ అసెంబ్లీలో చర్చకు వచ్చిన సమయంలో కిరణ్ నిరసన ప్రకటించి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతారని తెలిపారు. తాను సీఎంగా ఉన్నంత కాలం విభజన జరగదని కిరణ్ కుమార్ గట్టిగా చెప్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ఆయన తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తప్పదని భావిస్తున్నారు. కిరణ్ ప్రభుత్వం పతనమైన అనంతరం కొత్త నేతను సీఎంగా నియమించి ముందుకు సాగాలని అనుకున్న సమయం సరిపోకపోవచ్చని హైకమాండ్ భావిస్తుంది. రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి జారిపోతే తెలంగాణ బిల్లును పార్లమెంట్ కు పంపించేందుకు ప్రణబ్ ముఖర్జీ అంగీకరిస్తారా అనేది అంశంపైన రాష్ట్ర నేతల మధ్య చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసేందుకు ఈ నెల 20 తర్వాత ఢిల్లీకి వెళ్లాలని తెలంగాణ ఐకాస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ సాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగాలు వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సంస్థలు, అక్కడి నేతలు చెబుతున్న నేపథ్యంలో వాటిపై మంత్రుల బృందానికి తాము ఒక నివేదికను సమర్పించాలని బుధవారం జరిగిన సమావేశంలో తీర్మానించింది. మొత్తం 12 అంశాలుగా విభజించి వాటికి సంబంధించి నివేదికలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో అంశం బాధ్యతను ఒక్కో నాయకుడికి అప్పగించింది. తుది నివేదికను మంత్రుల బృందానికి మొయిలి పంపాలని భావించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐకాస్ సహ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ ఎన్జీఓల అధ్యక్షుడు దేవి ప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, తెరాస నుంచి నాయని నరసింహారెడ్డి, భాజపా నుంచి అశోక్ కుమార్ యాదవ్, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నుంచి గోవర్ధన్, ఆర్టీసీ ఉద్యోగుల నేత అశ్వత్థామారెడ్డి, లెక్చరర్స్ వేదిక తరపున వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ నిర్వహించే సమైక్య సభను వీడ్కోలు సభగానే పరిగణించాలన్నారు. టీఎన్జీఓ అధ్యక్షుడు దేవి ప్రసాద్ టీజేఏసీ స్టీరింగ్ కమిటీలో అసలు ఈ విషయాన్నే చర్చించలేదన్నారు. భేటీలో మంత్రుల బృందానికి ఇవ్వాల్సిన నివేదికలపై చర్చ జరిగిందని తెలిపారు. అలాగే 371D పై కేవలం ఆంధ్ర ఉద్యోగుల అభిప్రాయాలను మాత్రమే తీసుకోవడంపై దేవి ప్రసాద్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించేందుకు సిద్ధమవుతుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న గట్టి సంకల్పంతో పోరాడుతున్న ప్రజల్లో ఆ దృఢ సంకల్పం సడలకుండా ఉండాలంటే మా పోరాటం కొనసాగాల్సిందే. అందుకే సమ్మెను కొనసాగించాలని నిర్ణయించాం. ఈ రోజు ముఖ్యమంత్రితో జరిగే చర్చల్లో ఆయన ఇచ్చే హామీ ఆధారంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి అశోక్ బాబు తెలిపారు. నిన్న 13 సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఎన్జీఓల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినిధులంతా సమ్మె కొనసాగించాలని ముక్త కంఠంతో చెప్పడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు నీతికి, నిబద్ధతకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇలాంటి సమయంలో తాము వెనక్కు వెళ్లడం సరికాదని ఎన్జీఓలు అభిప్రాయపడినట్లు చెప్పారు. అయితే ఈ రోజు సీఎంతో భేటీ కంటే ముందుగా జేఏసీ సమావేశం జరగనున్నందున సమ్మెకు సంబంధించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి
పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగకుండా ఉండేందుకు తాను తీసుకోబోయే చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చే స్పష్టత ఆధారంగా తమ తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. నేను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్ర విభజన జరగదు లాంటి మాటలు కాకుండా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ కోరుతున్నామని చెప్పారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తోందో, వాటికి సంబంధించి ప్రభుత్వం ఏ అంశాలను అందజేస్తోందో తెలియజేయాలన్నారు. ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న ఆర్టికల్ 371D కొనసాగింపుపై వస్తున్న సంకేతాలు వంటి ఇతర ముఖ్యమైన అంశాలను కూడా దాపరికం లేకుండా తమకు వెల్లడించాలన్నారు. ఉద్యోగ సంఘాలను నమ్ముకుని ప్రజలు తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్న సమయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం వారిని అయోమయానికి గురిచేస్తోందని చెప్పారు. విభజన తథ్యమైనందున సీమాంధ్ర హక్కులపై చర్చించడం మంచిది లాంటి రకరకాల ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. చేతనైతే మాకు అండగా నిలవండి, ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ప్రకటనలు మాత్రం మానుకోండి అని అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. రాజీనామాలు చేయడం, రాష్ట్ర విభజనకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసే విషయంలో ప్రజాప్రతినిధులపై తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పష్టమైన వాణిని వినిపిస్తే దాని ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వీలుంటుందని అశోక్ బాబు చెప్పారు. అందువల్ల ఇకపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవటానికి తాము ప్రాధాన్యమిస్తున్నామని అన్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలతో వారి వారి నియోజకవర్గాల్లో బహిరంగ ప్రకటన చేయాలని ఒత్తిడి తెచ్చామని, దీన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికే విభజనకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెళ్లబుచ్చిన ఎమ్మెల్యేలను అభినందిస్తున్నామని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలపై ఢిల్లీలో ఒత్తిడిని పెంచాలని నిర్ణయించామని, ఒక్కో జిల్లా నుంచి 1000 మంది చొప్పున ఢిల్లీకి వెళ్లి వారి నివాసాల ముందు ధర్నాలు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా వారు రాజీ డ్రామాలు మానాలని, అధికారిక విధులకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాశామని, త్వరలోనే వ్యక్తిగతంగా కూడా కలుస్తామని చెప్పారు. ఈ నెల 18న నాగార్జున సాగర్ లో, 22న కాకినాడలో, 27న గుడివాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అశోక్ బాబు ప్రకటించారు. అందరూ సమ్మె కొనసాగిస్తేనే బాగుంటుందని అభిప్రాయం తెలియజేశారు. మరి మనం ఒక్క సమయం ఏపీఎం సమయంగా మన సమ్మె కొనసాగించడం అనేది మన అభిప్రాయం అయినప్పుడు కూడా జేఏసీలో మిగతా శాఖాపరమైన సంఘాలన్నిటి కూడా మాట్లాడి తర్వాత సీఎం గారితో మాట్లాడిన తర్వాత మరి అక్కడ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది అందరూ అభిప్రాయం చెప్పారు. ఇప్పటికైనా సరే వాళ్ళు రాజీనామా చేయాల్సిందే. రేపు 18వ తారీఖు నాగార్జున సాగర్లో బహిరంగ సభ, తర్వాత 22 కాకినాడలో, 27 కృష్ణా జిల్లాలో గుడివాడలో. మా సమ్మె విషయం ఎలా ఉన్నా కూడా సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులుగా మేము చేసే ఆందోళనలు కంటిన్యూగా ఉంటాయి. షేర్లింగంపల్లిలోని తారానగర్ తుల్జా భవానీ ఆలయం నుండి సుజాత నాగేందర్ యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో మా దుర్గాదేవి భక్తుల పాదయాత్ర మొదలైంది. బాజా భజంత్రీలు, డప్పుల కోలాహలం మధ్య యాత్ర ప్రారంభమైంది. పాదయాత్ర మహారాష్ట్రలోని తుల్జాపూర్ తుల్జా భవానీ దేవాలయం వరకు కొనసాగుతుంది. దానం నాగేంద్ర జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. బోలో దుర్గా భవానీ మాతాకి జై అంటూ అక్కడ మారుమ్రోగింది. ఆలయ కమిటీ సుజాత నాగేందర్ కి చిత్రపటాన్ని బహుకరించారు. మహారాష్ట్రలోని తుల్జా భవానీ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. మరాఠ్వాడాను ఏలిన ఛత్రపతి శివాజీకి అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని ప్రసాదించిందని భక్తులు చెబుతారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్మిక మంత్రి దానం నాగేందర్, పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పుష్పా నాగేష్, జగదీశ్వర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ఈ యాత్ర సాగిస్తున్నామని, 9 రోజుల పాటు సుమారు 270 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందని వారు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీలో. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్
హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడికి చాలా దూరమైపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తున్నారు మొదటి డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, beside చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nitashrivillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ట్రాహిం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. అనంతరం తిరిగి స్వాగతం. సాహిత్య రంగంలో నోబెల్ గా భావించే మ్యాన్ బుకర్ ప్రైజ్ ఈసారి న్యూజిలాండ్ యువ రచయిత్రి ఎలియనార్ కాటన్ ను వరించింది. 19వ శతాబ్దంలో సాగిన బంగారం అన్వేషణ ఇతివృత్తంతో ఆమె రాసిన మర్డర్ మిస్టరీ నవల ద ల్యూమినరీస్ కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 28 ఏళ్ల కాటన్ ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. మంగళవారం లండన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు బహుమతిగా 50,000 పౌండ్ల నగదును అందజేశారు. భారతీయ అమెరికన్ రచయిత్రి జంపా లహరి నవల ద లవ్ ల్యాండ్ మ్యాన్ బుకర్ కోసం పోటీ పడినా ఫలితం లేకపోయింది. అయితే అమెరికా నేషనల్ బుక్ అవార్డు కోసం ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
నెల్లూరు జిల్లా సంగం మండలంలోని కొరిమెర్ల గ్రామం వద్ద ఈ రోజు తెల్లవారుజామున 10 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ గంగాధర్, హోంగార్డ్ శ్రీకాంతులు కొరిమెర్ల రహదారి వద్ద వాహనంలో ఎర్రచందనాన్ని తరలిస్తున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 45 మంది ఎర్రచందనం దొంగలను లభించినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ కోతల వేళలను మరింత పెంచుతూ విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో 3 గంటలు, మున్సిపాలిటీల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు, పల్లెల్లో 8 గంటల పాటు కోతలు విధించనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నందన్ కుమార్ నిన్న ప్రకటించారు. ఈ కోతల వేళలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు. జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కోతల వేళలను పెంచాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోవడం, సింహాద్రి ప్లాంట్లో 2 యూనిట్లు మరమ్మతులకు గురి కావడంతో కోతల వేళలను పెంచక తప్పదంటున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్ పైన ఆంక్షలు విధించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10:30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో కేవలం వెలుగుల కోసమే విద్యుత్ ను వినియోగించాలని నిబంధన పెట్టారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్ ను 3 గ్రూపులుగా విభజించి కోతల వేళలను అమలు చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో 4-5 గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతల వేళలు కార్పొరేషన్ లో ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు, మున్సిపాలిటీల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలు విధిస్తారు. పల్లెల్లో ఏ గ్రూప్ పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, బి గ్రూప్ పరిధిలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, సి గ్రూప్ పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు. వ్యవసాయానికి ఏ గ్రూప్ పరిధిలో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బి గ్రూప్ పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 12 నుంచి వేకువన 2 గంటల వరకు, సి గ్రూప్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, వేకువన 2 నుంచి 4 గంటల వరకు సరఫరా ఇస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న షిరిడి సాయిబాబా మందిరాన్ని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపు లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ లేఖ 14న షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ కార్యనిర్వహణాధికారి అజయ్ మోడే కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చింది. కవరుపై అహ్మద్ నగర్ షిరిడి పోస్టాఫీస్ ముద్రలున్నట్లు అధికారులు తెలిపారు. షిరిడి సాయిబాబా మందిర్ను నవంబర్ 9, 2013 రాత్రి 9:11 9:22 మధ్య 11 నిమిషాల వ్యవధిలో పేల్చివేస్తామనే హెచ్చరికలు ఉన్నాయి. ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ పేరు వెల్లడించకపోయినా ఇస్లాం జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఉన్నాయి. షిరిడి సాయిబాబా మందిరం ఇప్పటికే ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నట్లు రహస్య సమాచారం అందడంతో ఏటీఎస్ అధికారులు ఈ నెల 11న ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేయని కారణంగా 2 సిబ్బందిని సైతం సస్పెండ్ చేశారు. అయితే భద్రత డొల్లదనం బయటపడిన 2-3 రోజుల వ్యవధిలోనే ఇలా బెదిరింపు లేఖ రావడంతో సాయి భక్తులు భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సాయి మందిరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. షిరిడి గ్రామస్తులు గుర్తింపు కార్డులు వినియోగించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తులు బ్యాగులు, సెల్ ఫోన్లు మందిరం ప్రాంగణంలోకి తీసుకురావద్దని ట్రస్ట్ పేర్కొంది. దేవాలయం ఉద్యోగులు కూడా ఆలయం, దాని పరిసరాల్లో మొబైల్ ఫోన్లు వినియోగించరాదంటూ నిషేధాజ్ఞలు విధించింది. ఇప్పటికే మందిర పరిసరాల్లో మొబైల్, జామర్లు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్
హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీవ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడికి చాలా దూరమైపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం మొదటి డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, beside చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nitashrivillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ట్రాహిం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. దీనిపై కాశ్మీర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఐజీ పవన్జీత్ సింగ్ సంధు మాట్లాడుతూ లడఖ్ కాబూల్ గరి చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, ఇక్కడ నుంచి తీవ్రవాదులు భారత రక్షణ రేఖను దాటడానికి అవకాశం ఉందని తెలిపారు. వచ్చే శీతాకాలానికి ఎక్కువగా మంచు కురుస్తుందని, దాంతో వారు రావడానికి ఆటంకం ఏర్పడుతుందనే ముందు నుంచే ప్రయత్నాలు మొదలు పెడతారని ఐజీ పేర్కొన్నారు. అందుకోసం భారత జవాన్లు అప్రమత్తంతో ఉన్నారని, ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తే వారి ప్రయత్నాలు తిప్పికొడతామని వెల్లడించారు. जानते हैं हम 193 FDLs पे डिप्लॉयड हैं। सबसे दाएं में आप देखेंगे तो हमारी जो पोस्ट है जानवी वाली पोस्ट, और सबसे दाएं में जो लद्दाख के साथ लगती है वो काबुल गढ़ी। तो ये पूरे दायरे में BSF जगह तैनात है। तो आज अभी फिलहाल हालात ये हैं, आप जानते हैं कि सर्दी आने वाली है, तो
उस तरफ से घुसपैठियों की पूरी कोशिश है कि हम लोग अंदर घुस जाएं, ताकि जो इतना जब बर्फ पड़ जाती है तो मुश्किलात बहुत बढ़ जाती हैं। तो उनकी फिलहाल जो कोशिश है वो हम नाकाम कर रहे हैं और हम पूरे मुस्तैदी से बैठे हैं, किसी को मौका नहीं मिलेगा अंदर आने का, और हम जो भी आएगा उसका मुंह तोड़ जवाब देंगे और अपनी पूरी हिफाजत से अपने देश का हम अपना जारी रखेंगे एंड वी विल इंश्योर दैट देयर इज नो इंट्रूजन व्हिच टेक्स प्लेस इन లావోస్ లో 44 మంది ప్రయాణికులు సహా 5 వైమానిక సిబ్బంది జల సమాధి అయ్యారు. మొత్తం 49 మందితో కూడిన లావోస్ ఎయిర్లైన్స్ కు చెందిన QV301 విమానం బుధవారం రాజధాని వియంటైన్ నుంచి పక్షేపట్టణానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా అననుకూల వాతావరణ నేపథ్యంలో మెకాల్ నదిలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారని లావో ప్రభుత్వం వెల్లడించింది. చనిపోయిన వారిలో 11 దేశాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొంది. విమానంలోని సగభాగం పూర్తిగా నదిలో మునిగిపోయిందని, మృతదేహాలు చెల్లాచెదురుగా ఒడ్డున పడ్డాయని వివరించింది. ఆడుకునేవాళ్ళవరా ఎవడరాడు? క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు. మన దూస్కెళ్తా కథను నేను సంపూర్ణంగా వినలేదు. మనోజ్ విని చెప్పాడు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఇష్టపడి చేశాను. కొంతమంది సన్నిహితులకు సినిమాను ప్రదర్శించాం. అందరూ ఏకదాటిగా బాగుందని మెచ్చుకున్నారు. ఫస్ట్ కాపీ చూసిన రోజు కంటి నిండా నిద్ర పట్టింది. ఇందులో తమ్ముడు మనోజ్ నటించలేదు. బ్రహ్మానందం గారితో నా కాంబినేషన్ ఈ సినిమాలో ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. వీరు పోట్ల డైలాగులు విన్న తర్వాత ఇంకెవరి డైలాగులు నచ్చడం లేదు. మా నాన్న నాకు పెద్ద క్రిటిక్. ఆయన కన్నా దాసరి నారాయణరావు అంకుల్ ఇంకా పెద్ద క్రిటిక్. ఆయన ఈ సినిమా చూసి చాలా బాగా చేశారు అని అన్నారు. చాలా పెద్ద కాంప్లిమెంట్స్ గా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా హెయిర్ స్టైల్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ మధ్య ఇంటికి చిరంజీవి అంకుల్, సురేఖ ఆంటీ వచ్చారు. నీకు బోర్ కొట్టే వరకు ఈ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేయు అని చిరు అంకుల్ అన్నారు. నాన్నగారికి కూడా ఈ హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో నా పాత్రకు దూసుకెళ్తా తంత్రం ఉంటుంది, కానీ అన్నిటికీ కండిషన్ ఆపై అని అంటున్నాను. ఈ సినిమా వల్ల ఇంకో 10 ఏళ్లు నేను పరిశ్రమలో దూసుకెళ్తాననిపిస్తుంది. ఈ సినిమా తొలి కాపీ వచ్చాక చాలా తక్కువ మంది సన్నిహితులం కూర్చొని సినిమా చూసాం. సినిమాలో ఫైట్ లో నాకు గాయాలవడం చూసి మా పిల్లలిద్దరూ ఏడ్చారు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత అందరూ భరోసా ఇవ్వడంతో నేను కంటి నిండా నిద్రపోయాను. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.